రండి మ్యామ్, వెల్కమ్. రండి మ్యామ్, రండి, వెల్కమ్. నా అందమైన ఇల్లు చూడండి. ఇది ఒక భవనం. ఇలాంటి అడవిలో మీరు ఇలాంటి ఇల్లు చూడలేరు. ఎలా కట్టైనా చూడండి. రండి రండి మ్యామ్, ఇలా చూడండి. ఇంటి స్ట్రక్చర్ చూడండి, కలర్ చూడండి. ఇలా చూడండి, ఒక్కొక్క విషయాన్ని రచించి చేశాను. చెట్లు, పూలు, మొక్కలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. 4 వైపులు చూడండి. రండి రండి మేడం, రండి. ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఎగ్జాక్ట్లీ. గాయ్స్, ఈ ఇల్లు మన స్టాండర్డ్స్ కి సెట్ అవుతుందా? అరే ఏంటి మీరు? చాలా హీట్ గా ఉంది, కానీ ఇల్లు చూడ్డానికి బానే ఉంది. అయితే ఏంటి? యా సరే జేకే సార్, లోపలికి తీసుకెళ్లి చుట్టూ చూపిస్తారా లేదా ఇలాగే పంపించేస్తారా? 5 crores మేం ఫ్రీగా ఏం ఇవ్వట్లేదు. మేడం, మీకు 10 కోట్ల రూపాయల ప్రాపర్టీని 5 కోట్లకి ఇస్తున్నాను. ఇది సరిపోదా మీకు? ఇలాంటి అడవులో ఇల్లు దొరకదు మీకు. నన్ను నమ్మండి. రండి రండి, లోపల రండి. ఇదిగో చూడండి, నా బ్రహ్మాండమైన ఇల్లు. ఈ ఫర్నిచర్స్ అంతా చూస్తున్నారు కదా, ఫారిన్ నుంచి తీసుకొచ్చాను. తర్వాత ఈ చాండిలియర్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చాను. రండి రండి, చూడండి, రండి. నా అందమైన ఇంట్లో నేలపై ఎవరు నిద్రపోతున్నారు? ఓ మై గాడ్, దొంగ! లేదు లేదు, ఇది చూస్తుంటే శవంలా అనిపిస్తుంది. అరే ఏంటండి మీరు? డెడ్ బాడీ ఎక్కడి నుంచి వస్తుంది? నిద్రపోతుంది, నిద్రపోతుందండి. అదంతా సరే గాని నా ఇంట్లో ఎందుకు నిద్రపోతుంది? నేను తన్ని లేపనా? షాషా, బీ కేర్ఫుల్. ఈ జేకే మళ్ళీ ఎందులోనే ఇరికిస్తాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయి నా ఇంట్లో నిద్రపోతుంది, నేనే ఇరుక్కుంటాను, మీరెలా ఇరుక్కుంటారు? ఊరికే మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్! రక్తం! హంతకురాలా, నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మీరందరూ ఎవరు? ఎందుకు అరుస్తున్నారు? జేకే, ఫోటో తీయడం ఆపేసి ముందు పోలీసుల పిలు. ఏం చేస్తున్నావు? నేను ఏది చేయలేదు. అది కాకుండా ఈ రక్తం. హలో సిఐడి, అసలు నువ్వెందుకని మాట్లాడతలేదు? నీ పేరేంటి చెప్పు. నేను నీ పేరు అడిగాను. అలీషా కుమార్. అలీషా? ఇప్పుడు గుర్తొస్తుంది. అరగంట నుంచి అడుగుతున్నావు, ఎవరు చెప్పట్లేదు. చూడ్డానికి మంచిదానిలాగే అనిపిస్తుంది, కానీ చేసిన పని చాలా డేంజర్ అయింది. మీరందరూ కొంచెం సేపు గమ్ముగా ఉంటారా? ఇక్కడ ఆవిడతో ఎంక్వైరీ జరుగుతోంది, ప్లీజ్. అలీషా, అసలు నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావు? అది కాకుండా నీ డ్రెస్లో ఆ రక్తపు మరక ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మేడం, మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రక్తం ఎవరిది? ఇక్కడ చూడు అలీషా, ఇది నీ రక్తం కాదని మాకు బాగా అర్థమవుతోంది. ఎందుకంటే నీకెక్కడా దెబ్బ తగల్లేదు. సో ఇది ఎవరి రక్తం? పోయిన వారం వచ్చాను. కాదు, నేను నిన్న రాత్రి వచ్చాను. ఇక్కడ ఒక డిన్నర్ పార్టీకి వచ్చాను. మా పక్కింటి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళ పేరేంటో చంపేశారు. కోమల్ని చంపేశారు. ఎవరు కోమల్? కోమల్ మేడం. వాళ్ళు ఇక్కడే పడున్నారు. నేను వాష్రూమ్ నుంచి వచ్చాను. వాళ్ళ మెడ కట్ అయి ఉంది.
తన మెడ కట్టయ్యింది. డిన్నర్ పార్టీనా? ఈ ఇంట్లోనా? సార్ తను అబద్ధం మాట్లాడుతుంది. డిన్నర్ ప్లేటే ఇంట్లో లేదు, ఎలా పార్టీ జరుగుతుంది? నేను 1 సంవత్సరం దాకా ఇప్పుడు ఇల్లు తెరిచాను. లేదు సార్, నేను మీతో అబద్ధం చెప్పట్లేదు. నేనేమి పిచ్చిదాన్ని కాదు. నిన్న నైట్ ఇక్కడ పార్టీ జరిగింది. మా పక్కింటి వాళ్ళు పేరేదో చెప్పారు, ప్రతీక్. దాంతోపాటు తన వైఫ్ కోమల్ మేడం, వాళ్ళ కూతురు నేనేం చెప్తున్నాను? ప్రతీక్, కోమల్, తర్వాత వాళ్ళ కూతురు మోనాలిసా కాదు, మోనికా. సార్, ఇంకొకడు కూడా ఇక్కడ ఉన్నాడు. నాకు వాడి పేరు గుర్తు రావట్లేదు. అది ఎవరో నీకు గుర్తులేదు? లేదు సార్. అలీషా, నువ్వు చెప్పేది చూస్తుంటే ఇక్కడ నువ్వు తప్ప వేరే నలుగురు ఉన్నారు. నువ్వు వాష్రూమ్కి వెళ్ళావు. నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ కంటి ముందే కోమల్ కింద పడ్డాడు. నువ్వు కూడా స్పృహ తప్పావు. ఇదే కదా నువ్వు చెప్పేది? అవును సార్, అదే జరిగింది సార్. సార్, ఏంటి? ఏమైంది? ఇలా చూడండి. నా ఇంట్లో ఏం దొరికింది? మై గాడ్, ఇదేమి ఇల్లు కాదు, ఒక క్రైమ్ హౌస్. ఇది నైస్ గా మా నెత్తి మీద రుద్దేద్దాం అనుకున్నావా? కరెక్ట్ గా చెప్పావు. ఈ విషయం మాత్రం బయట తెలిసిందంటేనా 5 కోట్లు కాదు 500 కూడా దొరకదు. ఇలాంటి వాడి దగ్గర ఇల్లేంటి, కాయగూరలు కూడా నేను కొన్నాను. మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉంటారా? ఇది ఒక మర్డర్ కేసు, అర్థం చేసుకోండి. ఈ అమ్మాయికి సగం విషయం గుర్తే లేదు. సో ప్లీజ్ కోఆపరేట్. సరే, బియ్యం గింజ చాలా సాఫ్ట్గా ఉంది. నిన్న ఇక్కడ పార్టీ జరిగినట్టుగా అలీషా చెప్తుంది. అయ్యుండొచ్చు, దానికి అవకాశం కూడా ఉంది. సరే అలీషా, నేను నమ్ముతున్నాను ఇక్కడ ఒక పార్టీ జరిగింది. హత్య కూడా ఇక్కడ జరిగింది. కానీ నీ శరీరం మీద ఒక్క గీటు కూడా పడలేదే, అది ఎలాగా? అది నమ్మాలంటేనే నాకు కష్టంగా ఉంది అలీషా. అది మాత్రమే కాదు, అదే ఆ ముగ్గురు, మోనికా, ప్రతీక్, కోమల్, తర్వాత ఆ 4వ వ్యక్తి. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ మొహాన్ని ఒకసారి చూడొచ్చు కదా. మీరెక్కడున్నారు? అక్కడ 208. ఇంటి కీ ఉందా? లేదు సార్, ఎక్కడైనా తాళం పడిపోయి ఉంటుంది. షాయా, వంచ్, వెళ్ళి తాళం పగలగొట్టండి. అవును, నీ నైబర్ ఎక్కడున్నారు? అదే నిన్న రాత్రి పార్టీకి వచ్చారుగా. ఎవరి పక్క ఇల్లు? అదే మోనికా, ప్రతీక్, కోమల్, వాళ్ళెక్కడున్నారు? వాళ్ళు వెనుకున్నారు. మాతోరా. చెప్పండి. ఈయన ప్రతీక్ సార్ కాదు. ఎవరు ప్రతీక్? నేను ఉత్కర్ష్. మీరందరూ సొసైటీలోనే ఉన్నారు కదా? మీరందరూ ఎవరు? మేమందరం సిఐడీస్. ఈవిడే మాతో చెప్పింది అదే, ఈ ఇంట్లో ప్రతీక్, మోనికా, కోమల్ ఉన్నారని. ఈ పేర్లు ఇక్కడ ఎవరు లేరండి. ఇక్కడ మేమిద్దరమే ఉన్నాం. అంటే నా భార్య, నేను, ఇంకా మా అమ్మా నాన్న. మీరు చెప్పిన 3 వ్యక్తులు ఈ సొసైటీలో ఆ పేరుతో ఎవరూ లేరు. ఏంటి అలీషా, ఇదంతా ఏంటి? నేను నిజంగానే చెప్తున్నాను, ఇక్కడే ఉన్నారు. సార్ తన అబద్ధం చెప్తోందే.
ఉత్కర్ష్ని నీనా వాళ్ళ అమ్మతో పాటు ఇక్కడే ఉంటున్నారు. ఈ పిల్ల ఎవరి పేరో చెప్తోంది. ఇంకా చెప్పాలంటే 1 నెల ముందే ఈ పిల్ల ఈ కాలనీకి వచ్చింది. ఏంటిదంతా? ఇంతవరకు నువ్వేమైతే చెప్పావో ప్రతిదీ తప్పే, మొత్తం అబద్ధం చెప్పావు. సార్, సార్, ఆ, అలీషా వాళ్ళ ఇంట్లో ఈ కత్తి దొరికింది. దీంట్లో రక్తం ఉంది. తర్వాత ఈ 3 రకాల కాలిపోయిన బట్టలు. అలీషా, ఇదంతా ఏంటి? ఇవన్నీ కూడా నీ ఇంట్లోంచే దొరికాయి. నీ యొక్క నైబర్స్ అంతా ఎక్కడా? అలీషా, అలీషా, అలీషా. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సార్, ఇదిగోండి రిపోర్ట్. అలీషాకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ దెబ్బ తగలలేదు. రక్తపు మార్కు ఉన్న డ్రెస్ మేము ల్యాబ్కి పంపాం. అంటే అలీషా ఆరోగ్యంగానే ఉంది. ఒక్క విషయం తప్ప. అదేంటది? అదేంటంటే అలీషా బట్టల్లో మాకు డ్రగ్స్ దొరికింది. అందుకని తను మాట్లాడేటప్పుడు మర్చిపోతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది ఆ డ్రగ్స్ వల్లే. ఈ సమయంలో తను ఏం చేస్తుందో, తను ఏం చెప్తుందని ఊహించలేం. అంటే మనం అలీషాని ఎంక్వైరీ చేసి ఏమీ తెలుసుకోలేం. తనిప్పుడు హంతకురాలా లేక విక్టిమా? సార్, వీళ్ళే సిఐడి ఆఫీసర్స్. సార్, నా కూతురు ఎక్కడుంది? అలీషా? మీరెవరు? సార్, నేను అలీషా యొక్క బాబాయ్ని. తనకి అమ్మా నాన్న లేరు. వీడు నా కొడుకు విహాన్, తిన్న నా కూతురు జియా. అలీషా హాస్పిటల్లో ఉందని ఫోన్ చేసిన వెంటనే మేం పరిగెత్తుకుని వచ్చాం. మీరు భయపడద్దు, ఇప్పుడు బానే ఉన్నారు. సార్, స్కెచ్ వచ్చింది. రండి. బాబాయ్. అలీషా బంగారం, బాగున్నావమ్మా? ఆ, నేను బానే ఉన్నాను. అలీషా, ఇదంతా ఎలా జరిగింది? అది మేం పార్టీ చేసుకుంటున్నాం. తర్వాత హఠాత్తుగా మా నైబర్స్తో పాటుగా ఏదో జరిగింది. దాని తర్వాత నాకేం గుర్తులేదు. పర్వాలేదు అలీషా, అన్నీ గుర్తొస్తాయి. ఓసారి దీన్ని చూడండి. మీకు వీళ్ళు తెలుసా? తెలియలేదండి. సరిగ్గా చూసి చెప్పండి. సార్, మేము వీళ్ళంతా ఎప్పుడూ చూడలేదు. ప్లీజ్ పేషెంట్ కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి. ఓకే, బట్ మాలో ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు. సార్, నా సిస్టర్ని చూసుకోవడానికి ఇక్కడే ఉండొచ్చా? ప్లీజ్ సార్. సరే. ఏంటి సోలంకి, బాగా కష్టపడుతున్నావని తెలుస్తుంది. ఈ సలోంకి సంవత్సరం అంతా చాలా కష్టపడతాడు. ఏంటి మీకు ఇవాళే తెలుస్తుంది? సరే, విషయానికి రా. సరే, అది కూడా తెలుసుకోండి. అలీషా ఇంట్లోంచి మనకి 3 రక్తాలు దొరికాయి. అందులోంచి 2 లేడీస్ ఇంకా 1 జెంట్స్ది. ఈ డ్రెస్ మీద ఉన్నది ఒక జెంట్స్ది. అతని వయసు 35 నుంచి 45 ఉంటుంది. ఇందులో లేడీస్ యొక్క రక్తం ఉంది. ఆవిడ వయసు 30 నుంచి 35 ఉంటుంది. ఇందులో రక్తం కనిపిస్తుంది కదా, అది ఒక అమ్మాయిది. 15 నుంచి 20 ఏళ్ళు ఉంటుంది. కానీ సార్, ఈ 3 బట్టల్లోనూ అలీషా రక్తం దొరకలేదు. మరి ఇది అలీషా పార్టీలో వేసుకున్న డ్రెస్. ఇందులో కూడా తన రక్తం లేదు. అలీషా ఈ విషయం మాకు చెప్పింది. తండ్రి కూతురుల్ని చంపి బట్టలు తగలపెట్టి వాళ్ళ ఇంట్లోనే విసిరి పారేశారట. అదంతా సరే, 4వ వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? అలీషా కూడా చెప్పింది. ఈ కత్తి మీద రక్తం కనిపిస్తుంది కదా, ఇది 4వ వ్యక్తి రక్తం. 4వ వ్యక్తి కూడా చనిపోయాడా?
సార్ ఈ రోజు మీ వల్లే ఇంత దూరం నడిచి రావాల్సి వస్తుంది సార్. నా వల్ల? మీరు మార్చి చెప్తున్నారు. మీ వల్లే ఈ రోజు ఇంత దూరం నడుచుకొని వస్తున్నాను. ఫ్రెడీ సార్, మీ బైకే రిపేర్ అయింది, నాది కాదు. అది కాదు, నా బైక్ రిపేర్ అవ్వలేదు. దానికి కోపం వచ్చింది. ఏం చెప్పారు? మీ బైక్ కూడా కోపం వస్తుందా? ఒక్క కేసు నేను సరిగ్గా సాల్వ్ చేయలేదంటే నా బైక్కి వైఫ్కి ఇద్దరికి కోపం వచ్చేస్తుంది. ఓహో, అదే అలీషా కేసు ఉంది కదా, అదే సాల్వ్ చేయండి. నేనేం చెప్పమంటారు? ఈ కేసు సాల్వ్ చేయటానికి నేను అంతా రెడీగా పెట్టుకున్నాను, కానీ ఈ కేసులో శవాలే మాయమైపోయింది. ఇది మంచి కథలాగే ఉంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, కానీ ఇంకా పెళ్లి కొడుకునే చూడలేదు. సరిగ్గా చెప్పావు. పెళ్ళప్పుడు పెళ్లి కొడుకు మాయమైపోయాడు, ఈ కేసులో శవాలు మాయమైపోయింది. అరే, ఒక విధంగా ఇక్కడికి వచ్చేసాం. సార్, అభిజిత్ సార్ నన్ను పిలిచారు, ఆయన దగ్గరికి వెళ్తాను, మీరు వెళ్ళండి. బాయ్ సార్. హే ఆగు జయవంతి ఆగు. అసలు ఎవ్వరు ఈ హత్య చేశారో, అసలు వాడు ఈ డెడ్ బాడీని తీసుకొని ఎక్కడ దాచిపెట్టాడో తెలియట్లేదు. ఏది అర్థం కావటం లేదు సార్. ఈ అలీషా హంతకురాలా లేక నిర్దోష? అవును సార్, ఎవరి హత్య గురించి అలీషా మన దగ్గర చెప్పిందో వాళ్ళు ఉన్నారా లేదా అని కూడా తెలియడం లేదు. అవును సార్, ఈ అలీషాని మనం ఎంతవరకు నమ్మచ్చు? ఇప్పటివరకు నిజం చెప్పట్లేదు కదా. నువ్వు చెప్పేది కరెక్టే. సరే శ్రేయ, మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్లో ఏం తెలిసింది? సార్, కానీ ఆ ఏజ్ గ్రూప్లో ఎవరూ మిస్ అయినట్టు తెలియడం లేదు. అప్పుడు ఒక దారే ఉంది, మనం ఈ బాడీస్ గురించి తెలుసుకోవాలి. సార్, ఆ ఫామ్ హౌస్లో శవాల్ని పాతినట్టు కాల్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అంటే ఎక్కడ ఎతకాలి? హంతకురాలు అలీషానో లేక ఇంకెవరో, కానీ 3 డెడ్ బాడీల్ని దాచిపెట్టడం అంత ఈజీ కాదు. తను అంత ఈజీగా సిటీలోకి తీసుకురాలేదు. కానీ ఒక్క విషయం గ్యారంటీ, ఈ బాడీస్ ని చుట్టుపక్కల ఎక్కడైనా దాచిపెట్టుండదు. అదేంటంటే ఆ చుట్టుపక్కల ఫామ్ హౌస్ లో ఎక్కడైనా మనం 2 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఖచ్చితంగా వెతకాలి. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం మనకు దొరికే తీరుతుంది. సార్, డాక్టర్ ఏమన్నారంటే ఏ కట్గన్ అయితే చంపడానికి యూజ్ చేశారో దాన్ని మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ మాత్రమే యూజ్ చేస్తారంట. అయితే ఈ హత్య వెనక ఎవరైనా మార్షల్ ఆర్టిస్ట్ ఉండొచ్చు. ఒక పని చేద్దాం, అదే ఈ అలీషా ఫోటోగ్రాఫ్ని ఈ సిటీలో ఎన్ని మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్కి పంపిద్దాం. అందులో ఎవరైనా ఒక్కరు గుర్తుపడతారు కదా. ఎస్, ఇదే కరెక్ట్. కళ్ళు స్ట్రైట్గా ఉండాలి, ఎదురుండేవాడి కళ్ళు గమనించాలి, శాంతమైన మనసు, శరీరంలో ఫ్లెక్సిబిలిటీ, శరీరంలో బలానికి కొరత ఉండద్దు. కమాన్, గుడ్. ఎస్, చెప్పండి. మేము సిఐడీస్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఒకవేళ అతను 3 హత్యలు చేసి ఉండొచ్చు. ఏంటి? కానీ ఇదొచ్చి సెల్ఫ్ డిఫెన్స్ యొక్క కళ. అవును, ఆ హంతకుడు దీన్ని తప్పుగా ఉపయోగించాడు. సరే, అలా చేసింది ఎవరు? తన మీదే మాకు సందేహం ఉంది. తిను అలీషా. ఇప్పుడు బానే ఉంది. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. కాసేపట్లో నాన్న వస్తారు, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తాను. సార్, మీ పేరు బియానా? రిసెప్షన్లో ఫోన్ వచ్చింది. ఏంటి, నాకా? అవును సార్. సరే అయితే ఒక్క నిమిషం, నాకు రిసెప్షన్లో ఎవరో ఫోన్ చేశారంట, అక్కడికి వెళ్తున్నా. సరేనా? హలో, నేనే తినికి ఇదంతా నేర్పించా. అలీషా, మనం కరెక్ట్గానే అనుమానించాం. ఆ అలీషాకి మార్షల్ ఆర్ట్స్ తెలుసు అన్నమాట. ఏమైంది? ఇక్కడ అలీషా అని ఒక పేషెంట్ ఉండేదిగా, ఆమె కనపల్లా. ఏమిటి, మాయమైందా? ఏమైంది? సార్, తను పారిపోయింది. పారిపోయిందా? అలీషానే హత్య చేస్తుంటుంది అనుకున్నాం, ఇప్పుడేమో తనే పారిపోయింది. నిఖిలంతా చెక్ చేయి, తన హాస్పిటల్లోనే ఉండుంటుంది. త్వరగా.
ఏయ్, ఏయ్, ఏమైంది త్వరగా డాక్టర్ని పిలవండి. ఏం కాదు, జాగ్రత్త, త్వరగా. సార్ అలీషా దొరకలేదు. డస్ట్బిన్లో ఈ విగ్గు ఇంకా ఈ డ్రెస్ మాత్రం దొరికింది సార్. ఈ శారీ కోమల్ శారీయా? ఆలిషా ఇక్కడి నుంచి మిస్ అయిందంటే దానికి ఈ శారీకి ఆ విగ్గుకి సంబంధం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నిప్పుని చూశారు. అయితే ఫామ్ హౌస్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళ బాడీని ఇక్కడే కాల్చుంటారు. సార్ అక్కడ చూడండి, షూ మార్క్స్ ఉన్నాయి. సార్ ఇక్కడ చూడండి, దీన్ని ఉపయోగించే కాల్చారు. సవాల్ని ఇక్కడే కాల్చేశారు. సార్ గ్యాస్లిన్ పోసి కాల్చారు సార్. సార్ పూర్తిగా ముగించాలనుకున్నారు సార్. ఓ, ఏదైనా దొరుకుతుందని చుట్టుముట్టు వెతుకు. ఈ ఎముకల్ని విడతీయాలి. సార్ 3 స్కల్లున్నాయి సార్. సార్ ఈ 2 నడుం బోన్స్ చూస్తుంటే లేడీస్లా అనిపిస్తుంది సార్. అలీషా ఫామ్ హౌస్ పార్టీలో 4 ఉన్నారు. అయితే 4వ వ్యక్తి హంతకుడు అన్నమాట. అలీషా ఆటలో వాడు కూడా ఉండుంటాడు. సార్ వాచ్ దొరికింది, బాగా సేఫ్గా ఉంది అండ్ కరెక్ట్ టైం కూడా చూపిస్తుంది. వాచ్ కరెక్ట్ టైమే చూపిస్తోంది ఫ్రెడీ, కానీ హంతకుడు టైమే అస్సలు బాలేదు. సార్, ఏ రోజైతే అలీషా మనందరికీ మార్షల్ ఆర్టిస్ట్ అని తెలిసిందో వెంటనే హాస్పిటల్ నుంచి పారిపోయింది. ఆ తర్వాత తన గురించి ఎలాంటి సమాచారం లేదు. ఎంత దూరం పరిగెడతారు? పేషెంట్ డ్రెస్ వేసుకుని ఎంత దూరం అని పరిగెడుతుంది? ఎక్కడ దాక్కుంటుంది? ఊరందరికీ దాని గురించి తెలిసేట్టు చేశాం కదా. సార్ ఆ రూమ్ బయట విగ్ మరియు శారీ దొరికింది. అది ఎవరిదై ఉంటుంది? ఈ డ్రెస్సు కోమల్ డ్రెస్తో మ్యాచ్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఇది హఠాత్తుగా జరిగింది కాదు. ఏదో ఒక కారణం ఉంది, అందువల్లే అలీషా హాస్పిటల్ నుంచి బయటికి పరిగెత్తింది. సార్ ఇంతవరకు ఏమేమి జరిగిందో దాన్ని బేస్ చేసుకొని చూస్తే అలీషా మీద డౌట్ వస్తుంది. సార్ 3 బాడీలు దొరికాయి, కానీ ఆనవాళ్ళు పసిగట్టలేకపోతున్నాం. చనిపోయింది వాలే అని కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. సచిన్, నీకు గుర్తుందా మనం అలీషా మాటల్ని నమ్మలేదని చెప్పినప్పుడు తను మన దగ్గర అసలేం చెప్పింది? అవును సార్, ప్రతీక్, కోమల్, మౌనిక దగ్గర బ్లాక్ కలర్ బొలీనా కార్ ఉంది. బట్ సార్ తన నేబర్స్ మన దగ్గర ఏం చెప్పారు? తన దగ్గర ఇలాంటి బండి లేదని చెప్పారు. ఫ్రెడీ, మనమందరం అలీషా నైబర్లతో అస్సలు మాట్లాడలేకపోయాం. ఎవరెవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ఆఫీస్కి పిలవండి. ఆ కాలనీ వాచ్మెన్ కూడా రావాలి. లేదు సార్, ఇంతవరకు మేము చూసిందే లేదు. అలా మీరు చెప్పొద్దు, కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. ఏదో ఒకటి గుర్తొస్తుంది కదా. సార్ ఆవిడ ఈ రోడ్లో వెళ్ళి వచ్చే అవకాశం ఉంది, కానీ మొహం మీద అసలు చూడలేదు సార్. చూడండి, అలీషా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళు కూడా అక్కడే ఉంటున్నారంట. లేదు సార్, ఇది అబద్ధం. వీళ్ళు మా కాలనీలోనే ఉంటే ఎప్పుడన్నా మేము చూస్తుంటాం కదా. మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు మీ కాలనీలో లేకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి పోవటానికి ఛాన్స్ ఉంది కదా. అటువంటప్పుడు మీరు చూసుంటారు. సార్
నేను వెళ్ళని చూసా. నువ్వు చూసావా? ఎక్కడా? సార్, ఒక నల్ల కారు వస్తుంది. నాకు తెలిసినంత వరకు బలీనో కార్. నెంబర్ చూసుంటావు కదా, గుర్తుందా? లేదు సార్. సరే, పర్వాలేదు. థ్యాంక్ యూ. సచిన్, ఆ బండి ఎవరిదో మనకిప్పుడు తెలిసి తీరాలి. ఆ బండి ఈ కాలనీలోకి పద్దాకా వచ్చి వెళుతుంది. అలాంటప్పుడు అలీషా మనకి నిజమే చెప్పింది. బట్ సార్, మన దగ్గర కార్ నంబర్ కూడా లేదే, దాన్నెలా వెతుకుతాం? ఫ్రెడీ ఒకవేళ ఆ బండిని అద్దెకి తీసుకుని ఉండాలి, లేదా దొంగతనం చేసి ఉండాలి. మనకి ఆ బండి కలరు మోడలు తెలిసింది కదా, మనం కనిపెట్టేద్దాం. ఆ బండి ఎవరిదని, వాళ్ళేం చేస్తున్నారో కూడా తెలుస్తుంది. సార్, కత్తి యొక్క గుర్తులు ఎముకల వరకు వెళ్ళుంది. ఇక్కడ కూడా వాళ్ళ మొహం దాదాపు రెడీ అయిపోయింది. ఏమి రెడీ అయింది సాలంకి? కరెక్ట్గా టైంకి వచ్చేస్తారు కదా మీరు. ఇలా చూడండి, ఈ ముగ్గురు ఫేసు ప్రాణాలతో ఉన్నప్పుడు ఇలా ఉండాలి. ఇది ప్రతి కోమల్ అండ్ మోనికా అన్నట్టు 4వ వ్యక్తేడి? వాడి బాడీ దొరకలేదే, చనిపోయినందుకు ఆధారం లేదే. సార్, ఒకవేళ ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా? అలా కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ ఆ 4వ మనిషి ప్రాణాలతోనే ఉంటాడు. నిజానికి వాడే ఇదంతా చేసుండొచ్చు. ఈ ముగ్గురిని హత్య చేసింది, నరికింది, తర్వాత వాళ్ల బాడీలు తీసుకుని వెళ్ళి తగలపెట్టింది. ఇదంతా ఒక అమ్మాయి చేసే పని కదా, అది కూడా అలీషా చేయలేదు. ఇదే కదా డాక్టర్ కూడా మనకి చెప్పింది, అలీషా డ్రగ్స్కి బానిస అని. ఎక్కడైతే బాడీని తగలపెట్టారో అక్కడ ఒక వ్యక్తి షూ ఆనవాలు ఇంకా వాచి దొరికింది. ఒకవేళ ఆ 4వ వ్యక్తి ఇదంతా చేసేసి ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు సార్. ఎక్కడ దాక్కుంటుంది, ఎంతసేపని దాక్కుంటుంది? పీత బలిస్తే బయటికి వచ్చి తీరాలి కదా. ఖచ్చితంగా వస్తుంది. ఆ సాలంకి, ఆ సారీలోంచి నీకేమైనా తెలిసిందా? ఈ విగ్ ఇంకా ఈ శారీ. సార్ ఏమైనా జోక్ చెప్పారా? ఇలా నవ్వుతున్నారు. నవ్వొచ్చినట్టే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ విగ్గు తర్వాత ఈ శారీలో పడిన ఈ రక్తం, ఇవి 2 డూప్లికేటు. అలా అయితే ఆ కోమల్ కూడా డూప్లికేటా? కోమల్ వేషం వేసుకొని అలీషాని బెదిరించి తనని పారిపెట్టేట్టు చేసింది. అసలు ఇది చేసిందెవరు, ఎందుకోసం? సార్, అక్కడ ఇదో ఇక్కడే బాడుగకి కార్లు ఇస్తారు. వీళ్ళ దగ్గర బ్లాక్ కలర్ బలీనో కూడా ఉంది. ఒకవేళ ప్రతీక్ బండికి నుంచి తీసుండొచ్చు. సార్ చెప్పండి, కార్ రెంట్ కావాలా? ఈ బొలెనిని మీరు అద్దెకిస్తారా? ఇస్తాం. మీరెవరు? మేము సిఐడీస్. ఈ స్కెచెస్ చూడండి. వీళ్ళలో ఎవరికైనా మీరు మీ కారు బాడుగకి ఇచ్చారా? 1 రోజు కంటే ఎక్కువ? అవును, నేను 1 నెల మాత్రమే బండిని అద్దెకిచ్చాను. తను చూడ్డానికి ఇలాగే ఉంది. సరే, వాళ్ళు అతని పేరు కోమల్ అని చెప్పారా? ఏ చోటు, ఆ రెంట్ రిజిస్టర్ నోట్ని తెస్తావా ఇక్కడ? ఆ బండిని మేము చెక్ చేయాలి. అవును సార్, తన పేరు కావేరి. తన స్కెచ్చే మీరు చూపించారు ఇప్పుడు. చూపించండి. చూడండి సార్, ఇక్కడ చూడండి. కావేరి. అవును సార్. సార్, బండిలో జీపీఎస్ ఉంది. ఓ, అన్నిటినీ కనిపెడదాం. బండి ఎక్కడెక్కడ తిరిగిందో తెలుసు. ఒకవేళ ఆ 4వ వ్యక్తి ప్రాణాలతో ఉండుంటే ఖచ్చితంగా అలీషా వాడిని చూసుంటుంది. లేకపోతే వీడు కూడా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అయి ఉండాలి. వాడి గురించి డీటెయిల్స్ మొత్తం తీయండి.
దొరికింది సార్. ఇదే వాడి గుర్తు. సార్ ఇతను మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాదు, స్వర్డ్ ఫైటింగ్లో కూడా ఎక్స్పర్ట్. వీడి గురించి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. వీడిని వెతకండి. వీడి పేరేంటి? చేతన్ కుమార్. ₹40 అయిందన్నా. ఏం 40 రూపాయలు అంటావు? 2 వడాపావులే తిన్నాను. మీ ఫ్రెండ్ తిన్నాడు కదా. ఎవరు ఫ్రెండ్? నాకు ఫ్రెండే లేరు. అరే నీతో పాటు ఇక్కడ ఉన్నాడు కదా. ఎవరూ లేరు, నేను ఒంటరిగానే వచ్చాను. అరే వాడు దొంగలిస్తున్నావా? లేదు, నేను దొంగలించలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వా హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావు కదా. అరే తనే అలీషా. సిఐడికి ఫోన్ చేయాలి. అవును అది తనే. ఏయ్ ఆగు. ఏయ్ డబ్బులు ఇచ్చి వెళ్ళు. అరే ఎవరైనా పట్టుకోండి తన్ని. ఏంటి ఇలా పరిగెడుతుంది? పారిపోతుంది, పట్టుకోండి. త్వరగా ఎక్కువ, మనం తప్పించుకోవాలి. నువ్వెవరు? త్వరగా ఎక్కువ, లేకపోతే సిఐడి వాళ్ళు పట్టుకుంటారు. ఏయ్ హలో, అలీషాని నువ్వు చూసావా? పేషెంట్ డ్రెస్ వేసుకునుందా ఏంటి? ఎవరో కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారా? అలీషా గురించి ఏమైనా తెలిసిందా? నన్నా, అలీషా హత్య చేసి పారిపోయింది. సిఐడి వాళ్ళు తనని వెతుకుతున్నారు. మీరేంట్రా అంటే బాధపడుతున్నారు. ఇక చూడు, అలీషా నా కూతురు లెక్క. మీ ఇద్దరి మధ్య నేను ఎలాంటి భేదాలని చూడట్లా, అందువల్ల నేను బాధపడతా. డాడీ మీరు బాధపడద్దు, అలీషా దొరుకుతుంది. ఇంకా విహాన్, నువ్వు డాడీతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా డాడ్తో మాట్లాడడానికి ఇదే టైమా? మీరా, అలీషా గురించి ఏమైనా తెలిసిందా? త్వరగానే దొరుకుతుంది. ఇంకా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకు బ్లాక్ కలర్లో బెలినో కార్ ఇంకా కోమల్ ఇంకా కావేరి పంపించింది, అది కూడా ఆధారాలతో. మీరేం చెప్తున్నారు? నేను మీ దగ్గర ముందే చెప్పాను, అలీషాని అయితే ఏది చేయకని. మీరిద్దరు ఎవరు? ప్లీజ్. మనం ఎటువైపు వెళ్తున్నాం? నిన్ను చల్లగా చూసుకోవడానికి ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదే మూర్ఖురాలా. నేనెవరో తెలీదా నీకో? పిలవగానే వచ్చి బండిలో కూర్చున్నావు. ఆ పార్టీ గురించి ఆలోచించు. వెళ్ళని చూడండి, ఈయన మా బాస్. హలో అలీషా. హాయ్. ఆ రోజు రాత్రి నువ్వు అక్కడున్నావా? నిఖిల్, కార్ లొకేషన్ ఎక్కడ చూపిస్తోంది? సార్ ఏ వ్యాన్ అయితే క్రాస్ అయిందో చేటన్ అందులోనే ఉన్నాడు. ఫోన్ అదే చూపిస్తుంది. ఆ రోజు అక్కడ నేను 3 చంపేశాను. నువ్వేమో కళ్ళు తిరిగి పడిపోయావు. సార్ చేటన్ ఫోన్ లెఫ్ట్లో చూపిస్తుంది. రా బయటికి రా. వద్దు. వద్దు. నిఖిల్, మీరు వీడిని చూసుకోండి, నేను వాడిని చూసుకుంటాను. నన్ను వదిలు. నీకేం కాలేదుగా?
మార్షల్ ఆర్ట్స్ని ఎందుకురా వాడాలి? రక్షణ కోసం మాత్రమే. అన్యాయాన్ని అడ్డుకోవడానికి వాడాలి, అన్యాయం చేయడానికి కాదు. ఏమంటున్నారు సార్? మాలో ఎవరో ఈ హత్య చేశారని వీళ్ళు చెప్పగానే మీరు నమ్మేస్తారా ఇదంతా? వీళ్ళిద్దరూ మీ గురించి మాట్లాడారని చెప్పనే లేదు. నిజాలన్నీ వీళ్ళిద్దరూ నాతో చెప్పలేదు. ఒక బ్లాక్ బలినో కార్ అని తెలిసింది. అందులో మీ అలీషా చనిపోయిన వ్యక్తిని చూసింది. అలాగే ఆ కార్ని మేం కనిపెట్టాం కూడా. ఆ కార్కి ఒక జీపీఎస్ డివైస్ని ఫిక్స్ చేశారు. దాని ద్వారా ఏం తెలిసిందంటే ఆ కార్ ఎక్కడెక్కడ తిరిగిందో. అంతేకాకుండా ఆ జీపీఎస్ ద్వారా ఇంకొక విషయం కూడా తెలిసింది. గడిచిన 2 వారాల్లో ఆ కారు తరచుగా ఒకే చోటుకు వెళ్ళింది. ఆ ప్లేస్లోనే మీ ముగ్గురులో ఎవరో ఒకరి ఆఫీస్ ఉంది. అక్కడే వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. జియా, వాళ్ళిద్దరూ నీ ఆఫీస్లోనే కదా పనిచేస్తున్నారు? కావేరి కూడా అదే ఆఫీసులో పనిచేసేవారు. తన పేరు కావేరి. తన స్కెచ్చే మీరు చూపించారు ఇప్పుడు. ఇదిగో నీ ఫ్రెండ్ చేటన్ వచ్చేసాడు చూడు. అరే రే జియా, నీ ఆటలు పూర్తయ్యాయి. అవును, డాడీ దత్తకు తీసుకున్న కూతుర్ని ప్రాణాలతోనే ఉండకూడదనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అలీషా అలాగా, అలీషా ఇలాగా అని. అదే మాత్రమే కాదు, డాడీ మొత్తం ప్రాపర్టీని అలీషా పేరు మీద రాయబోతున్నారు. ఇంకా నేను విహాన్ ఆయనకి ఏమీ కాము, అంతా ఆయనకి అలీషాయే. నేను కేవలం సమయం కోసం వెయిట్ చేశాను. అలీషా ఒంటరిగా ఉందన్న విషయం నీకు తెలియగానే నువ్వు అవకాశాన్ని వాడుకున్నావు. కోమల్, ప్రతీక్, మోనికా ఈ ఫ్రాడ్లందరినీ తీసుకొచ్చి అక్కడ ఉంచావు. అప్పుడేగా హత్యా నేరాన్ని అలీషా మీదకు తొయ్యగలవు. తనని మానసికంగా దెబ్బతీశావు. ఇకపోతే ఈ చేతన్, వీణెక్కడి నుంచి పట్టావు? నేను ఆయన్ని మార్షల్ ఆర్ట్ షోలో చూశాను. ఆ రోజు నైట్ అలీషాని మోసం చేయడానికి ప్లాన్ వేశాం. నేనెవరో తనకి తెలీదు. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకున్నాను. అలీషా రాకముందే మేము ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాం. ఏంటి చేతన్, అంతా రెడీ అయ్యిందా? హాంజియా, దాదాపు అన్ని పనులు పూర్తయిపోయినట్టే. సరే, అలీషా ఎప్పుడొస్తుంది? మేడం 8 గంటలకి రమ్మన్నావు. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? అలాగే రియల్ యాక్టింగ్గా తెలియాలి. మేడం మీరు కంగారు పడకండి. ఇవాళ ఈ చోట ఒక అబద్ధపు హత్య జరుగుద్ది. అండ్ అలీషా నిజంగా ఇరుక్కుంటుంది. ఆ తర్వాత తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోలేదు. అలాగే ఇక్కడ జరిగిన విషయం కూడా తను అర్థం చేసుకోలేదు. ఓకే, గ్రేట్. పని పూర్తయిన వెంటనే నాకు కాల్ చేయండి. ఇంకా చేతన్, ఇప్పుడంతా నీ బాధ్యతే. మనం ఎలా అనుకున్నామో అలాగే జరగాలి. తప్పకుండా జరుగుతుంది. నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. హలో హలో హలో. రా రా అలీషా, నువ్వు కరెక్ట్ అయిన టైంకే వచ్చావు. హాయ్. అలీషా మేడం ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇదిగో అలీషా, చల్లగా జ్యూస్ తాగు. నమస్తే కోమల్ మేడం. నమస్కారం అమ్మా. నేను భోజనం తీసుకొస్తాను. మీరు తాగలేదా? మేము ఇప్పుడే మా కూల్ డ్రింక్స్ తాగాం. అలీషా, ఈయన మీరు కలవండి. ఈయనే నా బాస్. హలో అలీషా. హాయ్. మీ మిగతా గెస్ట్ అందరూ? అలీషా, విషయం ఏంటంటే మేము చాలా తక్కువ మందిని పిలిచాం. ఇది చాలా చిన్న పార్టీ కదా. ముఖ్యంగా మీకోసమే. మీకోసం, చేతన్ సార్ కోసం. ఏమైంది అలీషా? నీకు ఏం కాలేదుగా? కొంచెం తల తిరుగుతుంది. వాష్రూమ్ ఎక్కడుంది? అక్కడ ఉంది. ఇప్పుడు మనం మన యొక్క నాటకాన్ని ప్రారంభించాలి.
ఆ. పని పూర్తి చేసే టైం ఇది. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు నేను బాబు? మాట ఇచ్చాను. అలీషా ఎలా చంపుతుందో అలాగే చంపబోతున్నాను. కోమల్ చనిపోయే ముందు ఏ చీర కట్టుకుందో ఆ చీరే కట్టుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. కాపాడండి, వెళ్ళి నేను అలీషాని భయపెట్టాను. కాపాడండి. తను కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయింది. మేము అలీషాని వెతకడానికంటే ముందే మీరు చేతన్ని బెదిరించి వాడిని చంపమని పంపించారు. ఇప్పుడేమైంది? అలీషా ప్రాణాలతోనే ఉంది, ఆరోగ్యంగానూ ఉంది. కానీ మీరు జైలుకు వెళ్ళబోతున్నారు. అలాగే ఉరి శిక్ష కూడా పడుతుంది. అదే మీకు బహుమతి.